ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య దురదలు దద్దుర్లు. మనం ఆహారం తీసుకున్నప్పుడల్లా గమనించుకుంటూ ఉండాలి, ఏం తింటే మనకి లక్షణం కనపడుతోంది అని చెప్పి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం ఉన్నప్పుడు కూడా ఇలాంటి దద్దుర్లు రావడం అనేది కొంతమందిలో జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు కడుపులో పురుగులు ఉన్నప్పుడు కూడా ఇలా ఒంటి మీద దురదలు దద్దుర్లు వస్తూ ఉంటాయి. రకరకాల పాములు ఉంటూ ఉంటాయి కడుపులో. మనం అంతకుముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం దాని గురించి. అలాగా ఈ కడుపులో పురుగులు ఉంటే కూడా ఎలర్జీ లాగా వచ్చి దురదలు దద్దుర్లు అనేది వస్తూ ఉంటుంది అనమాట. మరి ఈ దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగా పడని ఆహారాలు అవాయిడ్ చేయడమే మార్గమా, లేకపోతే ఏమైనా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది? ఎక్కువ శాతం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకుని ఆ పడని ఆహారం తగ్గించుకోవడమే ప్రధానం. అయితే ఏంటంటే మనకి కడుపులో పురుగులు ఉంటే వచ్చిందా లేదా అని తెలియదు కనుక ఈ దురదలు దద్దులు వస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఈ పురుగులు పోవడానికని 2 కోర్సులుగా మందు వాడేసినట్టయితే ఒకవేళ అందువల్ల వస్తూ ఉంటే ఇది క్లియర్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే మలబద్ధకం లేకుండా చూసుకోవడం, ఇందాక అని చెప్పాను కదా. తర్వాత జీర్ణశక్తి బాగుండేలా కూడా చూసుకుంటూ ఉండాలి. ఆహారం బాగా జీర్ణం అవుతున్నట్టయితే కూడా ఈ రకరకాల ఎలర్జీలు ఆటోమేటిక్గా అదుపులోకి వచ్చేస్తాయి. సరిగా అరగకపోవడం వల్ల మనకి ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జీర్ణం అయ్యేటట్టు చూసుకోవడం, కొంచెం ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండడం. మరొకటి ఏంటంటే ఇప్పుడు మనకున్న జీవనశైలి వల్ల ఎక్కువసేపు ఏసీలో కూర్చుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం బయట గాలి ఎండ ఒంటికి తగిలేలా చూసుకుంటుంటే కూడా ఈ దురదలు దద్దులు అనేది కొంత అదుపులో ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ దురదలు దద్దుర్ల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఈ ఔషధానికి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి మూలిక ఏంటంటే గుడూచి. చర్మం మీద వస్తున్నాయి, దురదలు వస్తున్నాయి, దద్దుర్లు వస్తున్నాయి అంటే ఏంటంటే రక్త శుద్ధి చేసుకోవాలి అని ఒక సూచన అనమాట. ఈ రక్త శుద్ధికి గుడూచి, ఈ తిప్పతీగ చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ చూర్ణాన్ని సుమారుగా మనం 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఔషధం తయారు చేసుకుందుకు ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మరొక మూలిక పసుపు. ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే వేప బెరడు. ఎంత పరిమాణంలో ఈ వేప చూర్ణం కావాలో అది తీసుకుందాం. తర్వాత మూలిక గోక్షుర. ఇప్పుడు ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. ఇప్పుడు మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి 4 మూలికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చూర్ణాన్ని సుమారుగా 1 చెంచా చూర్ణాన్ని ఒక పూట వాడుకోవాలి. 1 చెంచా చూర్ణాన్ని తీసుకుని 1 కప్పు నీళ్ళల్లో వేసి సన్నటి మంట మీద పెట్టి మరిగించాలన్నమాట. 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి గోరువెచ్చగా ఉన్నటువంటి కషాయం తీసుకుంటున్నట్టయితే కనుక శరీరంలో ఉన్నటువంటి దోషాలు పోయి ఈ దురదలు దద్దుర్లు బాగా తగ్గిపోతాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇది మనం కడుపులోకి తీసుకుంది కోసం చెప్పుకున్నాము. అలాగే పైపూతకు కూడా ఒక మందు చెప్పుకుందాం. మనకి పైపూతకు తయారు చేసుకునే ఔషధానికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే పటిక. సుమారుగా దాన్ని 1/2 చెంచా పరిమాణంలో తీసుకుందాం. ఈ పైపూతకు కావాల్సినటువంటి మరొక మూలిక గైరికం. ఈ గైరికం చూర్ణం కూడా మెత్తటి చూర్ణం లాంటిది. సుమారుగా 1/2 చెంచా పరిమాణంలో తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఔషధాలని బాగా కలుపుదాం. ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం దురదలు మొదలవగానే లేదంటే కాస్త దద్దులు రాగానే ఆ ప్రాంతంలో ఇది రాసుకుని బాగా రుద్దుకున్నట్టయితే కనుక వెంటనే ఉపశమనం దొరికేందుకు అవకాశం ఉంటుంది. వెలుసుబారిన గోళ్ళు ఉన్నప్పుడు మనం ఆముదాన్ని వాడుకోవచ్చు. ఆముదాన్ని కొంచెం గోరువెచ్చగా చేసి గోళ్ళ మొదట్లో 2 చుక్కలు చొప్పున రాత్రి పడుకునే ముందు వేసుకుంటున్నట్టయితే కనుక ఒక 4-5 రోజులకే గోళ్ళు బాగా మృదువుగా తయారవుతాయి. ఈ నడుము నొప్పి ఉన్నప్పుడు మనకి యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది. ఈ యూకలిప్టస్ నూనె తీసుకొచ్చి అందులో అంటే 1 చెంచా యూకలిప్టస్ నూనెలో కొద్దిగా 1/2 చెంచాడు అల్లపు రసం కూడా కలిపేసి మిశ్రమాన్ని తయారు చేసుకుని దాన్ని నడుము మీద రుద్దుకున్నట్టయితే కనుక తక్షణమే ఉపశమనం కలుగుతుంది.